హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. సో ఈరోజు మనం ఏం చేసుకుందామంటే క్విక్ అండ్ ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై. ఎస్పెషల్లీ ఇది నేను ఎవరి కోసం చెప్తున్నానంటే బిగినర్స్, వంట రాని వాళ్ళ కోసం చేసి చూపిస్తాను మీకు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం ఓపిక ఉంటే మనకు సరిపోతుంది. సో ముందుగా మనం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకుని చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు మనం ఎటువంటి ఆయిల్ మరియు మసాలాలు వేసుకోకూడదు. జస్ట్ ప్లెయిన్ చికెన్, కొద్దిగా వాటర్ వేసుకొని మూత మధ్య మధ్యలో ఆ ఉడుకుతున్న చికెన్ని మనం తీస్తూ ఉండాలి, ఎందుకంటే వాటర్ ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ అడుగంటే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అడుగు బాగా అంటుకుపోతే చికెన్ మాడిపోతుంది, ఎందుకంటే మనం అందులో ఎటువంటి నూనె వేసుకోలేదు. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆర్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని కూడా మగ్గనిద్దాం, ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత మరి కొంచెం వాటర్ చికెన్లో నుంచి బయటకు వస్తుంది. ఆ వాటర్ కూడా అంతా మగ్గి మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఉండే వరకు మనం అలా అకేషనల్గా తిప్పుతూ ఉండాలి. ఇది మొత్తం మనం సిమ్లోనే చేసుకుంటే మంచిది. చూసారు కదా, వాటర్ అంతా పోతుంది. సో ఈ టైంలో కొంచెం కాషియస్గా ఉండండి. ఇప్పుడు మనం సో ఇప్పుడు మనం చికెన్ పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకుందాం. నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన ప్యాన్ యూస్ చేసుకోండి. నేను నాన్ స్టిక్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే అడుగంటకూడదని. ఇందులో మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. నేను 1 కేజీ చికెన్కి చేసుకుంటున్నాను కాబట్టి 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు తక్కువ వేసుకుంటే అది మీ ఇష్టము. నూనె వేడెక్కాక ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కొంచెం సాజీరా, కొంచెం చెక్క నేను కొద్దిగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అంత ఘాటుగా తినరు కాబట్టి. సో దీని తర్వాత ఒక 4 or 5 లవంగాలు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టమైనవి వేసుకోండి, కానీ 5-6కు మించి వేసుకోకండి, ఘాటుగా ఉంటుంది. ఒక 2 ఇలాచీ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇంకా ఒక ఆకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత అవి కొంచెం ఆయిల్లో మగ్గనిద్దాం. దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 మీడియం సైజ్ది మరియు ఒక 2-3 మిరపకాయలు వేసుకుందాం. ఇవి మనం ఆయిల్లో కొంచెం దోరగా వేయించుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా వేగనిద్దాం, ఎందుకంటే ఆనియన్స్ బాగా వేగాలి. ఎందుకు అంటే చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ మాత్రం బాగా వేగాలి. దీని తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను నేను. ఆ పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. దీని తర్వాత నేను రెగ్యులర్గా చికెన్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లిని అప్పటికప్పుడు దంచి వేసుకుంటాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. మీరు కూడా టైం ఉంటే ట్రై చేయండి, లేదంటే రెడీమేడ్గా తీసుకున్నా పర్లేదు, కానీ నేను మాత్రం ఇలా దంచి వేసుకునేదే ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో నేను ఒక 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు కూడా 1.5 to 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం మా ఇంట్లో కొంచెం తక్కువ మసాలా, తక్కువ ఘాటు తింటారు కాబట్టి నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. అడుగంటుతుంది చూడండి, అలా అడుగంటే టైంలో మనం ఎప్పుడైనా చికెన్ మటన్ని కొద్దిగా లైట్గా అల్లం అడుగంటే టైంలో చికెన్ వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. అడుగంటడం అంటే మరీ మాడకూడదండి, జస్ట్ అలా అంటుకుంటూ ఉన్నప్పుడు చికెన్ వేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి అల్లం పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో ఈ తాలింపు అంతా మనకి చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుందాం. మళ్ళీ 2-3 సార్లు కలపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయింది కాబట్టి చికెన్ పదే మనం కలుపుతూ ఉంటే ఆ చికెన్ ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకేషనల్గా మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా నేను ఒకసారి కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు నాన్ స్టిక్ వాడేటప్పుడు ఇటువంటి చెక్క స్పాచులాస్ వాడితే మంచిది, ఎందుకంటే నాన్ స్టిక్ పైన ఉన్న కోటింగ్ పోకుండా, గీతలు పడకుండా మనకి బాగుంటాయి. ఈ టైంలో కొంచెం మూత పెట్టుకొని ఒక 2 minutes వెయిట్ చేద్దాం. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ చికెన్ మగ్గే టైంలో కొంచెం ఉప్పు వేసుకున్నాం, దానికి సరిపడా ఇప్పుడు చూసుకొని వేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు కొంచెం తిప్పండి. మీకు అడిగంటున్నట్టు అనిపిస్తుంది కానీ పర్లేదు, దాన్ని కొంచెం స్క్రాప్ చేసుకుంటూ మనం చేస్తే మంచిది. అసలు ఈ చికెన్కి టేస్టే అలా అంటుకోవడం అండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 minutes వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 10 minutes పడుతుంది. ఇది చాలా ఈజీ అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ స్టార్టింగ్ ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా వాటర్ అదంతా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ జాగ్రత్తగా వండుకోవాలి, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి ముక్క విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా ముక్క విరిగిపోకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్ నేను ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. నేను ఒక 1.5 to 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. ఈ వేసుకున్న కారం కూడా మనం ముక్కలకు అందరికీ బాగా కలిసేలాగా తిప్పుకోవాలి, ఎందుకంటే వాటర్ వేసుకోం కాబట్టి
మనం ఎంత ఎక్కువగా తిప్పితే అంత బాగా మనకు చికెన్ ముక్కలకి ఆ కారం అనేది పట్టుకుంటూ ఉంటుంది. సో ట్రై టు మిక్స్ వెల్ ద చికెన్ అండి. సో ఇంకేంటి, ఈ మధ్య సమ్మర్ వస్తుంది కదా, ఇలాంటి చికెన్ చేసుకున్నప్పుడు మొన్న నేను చెప్పిన పచ్చిపులుసు లాంటివి వేసుకుంటే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. సో చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 1 టమాటోని సన్నగా తరిగి పెట్టుకొని ఇలా గ్యాప్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే టమాటో మధ్యలో వేస్తే అలా అంటుకున్నది ఏమన్నా ఉన్నా కూడా ఊడొచ్చేస్తుంది. సో నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి. నేనైతే ఎక్కువగా ఇలా పొడుగ్గా కట్ చేయడమే ప్రిఫర్ చేస్తాను. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఆ టమాటో మగ్గుతూ ఉంటుంది. ఆ టమాటో మగ్గిన తర్వాత మనం ఆ మధ్యలో ఉన్న టమాటోని మాత్రమే కొంచెం స్మాష్ చేసినట్టుగా కలుపుకుందాం. ఇలా స్మాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా కలిపేస్తే ఆ టమాటో బాగా మగ్గదు. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి నేను కొంచెం లైట్గా టమాటో వేస్తాను. టమాటో వేయకుండా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను అది కూడా చేసి చూపిస్తాను. సో ఇలా చికెన్ చేసుకునేటప్పుడు మనం అప్పటికప్పుడు మసాలా పట్టుకుంటే మంచిది. నేను ఇలా రెగ్యులర్గా అప్పటికప్పుడు మసాలా పడుతూ ఉంటాను. చూసారు కదా, అందులో ధనియాలు 4 ఇలాచి, 3 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు మరియు ఒక 2 ఇలాచీ వేసుకొని మిక్సీ చేసుకుందాం. లాస్ట్లో మనం ఇలా ఒక 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకుంటే దాని ఫ్లేవర్ అంతా మనకు చికెన్ పట్టుకొని చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇలా ఫైనల్లో కరివేపాకు మిర్చి వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. దీని తర్వాత నేను ఇందాక చూపించిందంతా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుందాం. ఇందులో ఎక్కువ మసాలాస్ లేవు కాబట్టి పెద్ద ఘాటుగా ఏమీ ఉండదు. సో 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. వేసుకొని ఆ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. సో దాని తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఆ కొత్తిమీర ఆ మసాలా 2 కలిపే విధంగా మిక్స్ చేసుకొని ఇంకా అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 2-3 సెకండ్స్ అయితే మన చికెన్ రెడీ అవుతుంది. ఇలా సమ్మర్లో కొంచెం చికెన్ మరియు పచ్చి పులుసులు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ చికెన్ చాలా ఈజీగా అనిపించింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వంటలు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు అడిగిన వంటల్ని నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. తప్పకుండా మీకు ఈ చికెన్ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఇంట్లో చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. బాయ్ అండి.